జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప దర్శన యోగం 21వ శ్లోకం నుంచి మీకు చక్కగా చదివినిపిస్తాను. మీరు కూడా అందరికీ షేర్ చేసి దీన్ని సత్సంగంగా భావించండి. ధర్మో రక్షతి రక్షితః. 21వ శ్లోకం. అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిత్ భీతాః ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్తా మహర్షి సిద్ధసంగా స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ గొప్ప దేవతా సమూహము నీ సమీపమునకు వచ్చుచున్నది. కొందరు భయపడి చేతులు జోడించి స్తోత్రము చేయుచున్నారు. భృగువు మొదలగు మహర్షులు సనకాది సిద్ధులను నీకు మంగళాశాసనమును గావించి నీకు తగిన సంపూర్ణ స్తోత్రములచే నిన్ను స్తుతించుచున్నారు. రుద్రాదిత్యా వసవో ఏ చ సాధ్యాః విశ్వేస్వినౌ మరుతశ్చ ఊష్మాపాశ్చ గంధర్వయక్షాసురసిద్ధసంగాః వీక్షంతే త్వాం విస్మితాశ్చైవ సర్వే. ఏకాదశ రుద్రులను, ద్వాదశాదిత్యులను, అష్టవసువులను, సకల సాధ్యులను, విశ్వదేవతలను, ఇద్దరశ్వినీ దేవతలను, సప్తమరుత్తులను, పితృదేవతలను, గంధర్వ యక్ష రాక్షస సిద్ధ సమూహములను అందరూ ఆశ్చర్యమును పొంది నిన్ను చూచుచున్నారు. రూపం మహత్తే బహువక్త నేత్రం మహాబాహో బహుబాహురుపాదం బహూదరం బహుదంష్ట్రకారాళం దృష్ట్వా లోకాః ప్రవాదితస్తాదిహ. శ్రీకృష్ణ అనేక ముఖములను, లెక్కలేని కన్నులను, పరిమితి లేని భుజములను, పెక్కు తొడలను, బహుపాదములను, అనేకములగు కడుపులను, పెక్కు కూరల చేత అతి భయంకరమగు నీ ఇట్టి గొప్ప ఆకారమును చూసి జనులందరూ అతి భయముతో వణుకుచున్నారు. అట్లే నేనును భయపడుచున్నాను. సభస్సృశం దీప్తమనేకవర్ణం వ్యాత్తాననం దీప్త విశాల నేత్రం దృష్ట్వా హి త్వాం ప్రవ్యదితాం తరాత్మా ధృతిం న విందామి శమం చ విష్ణో. కృష్ణ ఆకాశము నొరయుచు ప్రకాశించుచు పెక్కు రంగులు కలిగి తిరుగుబడిన నోరులు కలిగి ప్రకాశించు విశాలమైన కండ్లు కలిగి ఉన్న నిన్ను చూచి మిక్కిలి భయపడిన వాడనై దేహము ధరింపజేలకు ఉన్నాను. నా సకలేంద్రియములకు శాంతి లేక ఉన్నది. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని ద్రష్టైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మా ప్రసీద దేవేశ జగన్నివాస. కృష్ణ కోరలచే భయంకరములై ప్రళయ కాలాగ్నివలేనున్న నీ ముఖములను చూచినంతనే దిక్కుల గానక సుఖమును బడయజాలక ఉన్నాను. జగన్నివాస దేవదేవ, నేను స్వస్థ చిత్తుడు నగనట్లు అనుగ్రహింపుము. అమీ సర్వే ధృతరాష్ట్రస్య పుత్రాః సర్వైః సవహైవ వనిపాల సంఘైః భీష్మో ద్రోణాః సూతపుత్రాస్తదాసౌ సహాస్మదీయైరపి యోధముఖ్యైః. ఈ కాన్పించుచున్న ధృతరాష్ట్రుని పుత్రులను భీష్మ ద్రోణ కర్ణ మొదలగు వారందరును పరపక్షమందలి రాజులను వీరితో సహా మన సేన యందలి వీరాగ్రేసరులను కూడా వక్త్రాణి తే త్వరమణా విశంతి దంష్ట్రాకరాళాని భయానకాని కేచిత్ విలగ్నాదశనాంతరేషు సందృశ్యంతే చూర్ణితై ఉత్తమాంగై. కోరలచే వికృతములను భయంకరములు అగు నీ నోళ్లయందు తమ వినాశనము కొరకు త్వరపడుచు ప్రవేశించుచున్నారు.
మరి కొందరు నీ పండ్ల సందులో చిక్కుకొనిన వారై గుండ చేయబడిన తలలతో కనబడుచున్నారు. యదా నదీనాం బహవోంభువేగా సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామి నరలోకవీరాః విశంతి వక్త్ర్యాణ్యభివిజ్వలంతి. నదుల యొక్క బహువిధములగు జలప్రవాహములు సముద్రమునకు ఎదురుగా ప్రవహించుచున్నట్లు ఈ సూర్యులగు రాజులందరూ మండుచున్న నీ ముఖములను ప్రవేశించుచున్నారు. యదా ప్రదీప్తం జ్వలనం పతంగాః విశంతి నాశాయ సమృద్ధ వేగాః తదైవ నాశాయ విశంతి లోకాః తవాపి వక్త్రాణి సమృద్ధ వేగాః. మిడతలు మిక్కిలి వేగములు కలవై మండుచున్న అగ్నిహోత్రమును తమ నాశనము కొరకే ప్రవేశించున్నట్లు వీరిలోకి రాజులందరూ అతి వేగముతో తమ నాశనము కొరకు మండుచున్న నీ నోళ్ల యందు ప్రవేశించుచున్నారు. లేలిహ్యసేగ్రసమానస్సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనై జలద్భిః తేజోభిరాపూర్య జగత్సమనుగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. కృష్ణ, యుద్ధమునకు వచ్చిన రాజులందరూ మండుచున్న నీ నోళ్లచే మింగుచున్న వాడవై వారి రక్తము చేయిపోయబడిన నీ పెదవులను నాకుకొనుచున్నావు. అతి భయంకరమగు నీ కిరణములు తమ కాంతినే లోకమునంతటను వ్యాపించి తపింపజేయుచున్నవి. లేలిహ్యసేగ్రసమానస్సమంతాత్ లోకాన్ సమగ్రాన్ వదనై జలద్భిః తేజోభిరాపూర్య జగత్సమగ్రం భాసస్తవోగ్రాః ప్రతపంతి విష్ణో. కృష్ణ, యుద్ధమునకు వచ్చిన రాజులందరూ మండుచున్న నీ నోళ్లచే మృంగుచున్న వాడవై వారి రక్తము చేయిపోయబడిన నీ పెదవులను నాకు కొనుచున్నావు. అతి భయంకరమగు నీ కిరణములు తమ కాంతిచే లోకమున అంతటను వ్యాపించి తప్పింపచేయుచున్నవి. ఆఖ్యాహిమేకో భవాన్ ఉగ్రరూపో నమోస్తుతే దేవవరప్రసాద విజ్ఞాతుమిచ్చామి భవంతమాద్యం నహి ప్రజానామి తవ ప్రవృత్తిం. శ్రీకృష్ణ, ఆదిపురుషుడవగ నీవు ఈ భయంకరాకారమును నీ భక్తుడనగు నాకేల చూపితివి. నీవిట్టి రూపమును చూపుటలో నీ అభిప్రాయమేమియో తెలియగోరుతున్నాను. అది నాకు తెలిసి అనుగ్రహింపము. నీకిదే నమస్కారము చేయుచున్నాను. శ్రీ భగవాను వాచ. కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధః లోకాన్ సమాహర్తుం ఇహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. నేను రాజలోకము యొక్క ఆయు పరిమాణమును లెక్కించుచు వీరినందరను నాశనము చేయుటకై ఇట్టి ఘోర రూపముతో పెరిగి వీరినెదుర్కొని చంపబూని ఉన్నాను. శత్రు సైన్యమునందగల యోధులనందరను ఈ నీ ప్రయత్నము లేకపోయినను నా సంకల్పముచే తప్పక నశింతురు. తస్మాత్ త్వముత్తిష్ఠ యశో లభస్వ జిత్వా శత్రూన్ భుంక్ష రాజ్యం సమృద్ధం మయైవైతే నిహతాః పూర్వమేవ నిమిత్తమాత్రం భవ్య సవ్యసాచిన్. కాబట్టి నీవు శత్రువులతో యుద్ధమును చేయు సన్నద్ధుడవు కమ్ము, కీర్తిని పొందుము, శత్రువులను చంపి పరిపూర్ణమైన రాజ్యమును అనుభవింపము. ఈ రాజులందరూ చంపదగిన వారిని నేను ఇదివరకే సంకల్పించితిని. కావున అర్జున, నీవి పనిలో శస్త్రాదుల వలె సాధనము మాత్రము అగుము. ద్రోణం చ భీష్మం జయద్రథం చ కర్ణం తదాన్యాన్ అపి యోధ వీరాన్ మయా హతం త్వం జహిమా వ్యదిష్టాః
యుద్ధస్య జేతాసి రణే సపత్నాన్. తప్పు చేయు తప్పు చేయుటచే నేను చంపుటకే నిర్ణయించిన ద్రోణుని, భీష్ముని, సైంధవుని, కర్ణుని, ఇతర యుద్ధ వీరులను నీవు చంపుము. భయపడకుము, యుద్ధము చేయుము. తప్పక రణరంగమున నీకు జయము కలిగియే తీరును. ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిః వేపమానః కిరీటే నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. ఇట్లు శ్రీకృష్ణుని మాటలు విని అర్జునుడు అతనికి నమస్కరించి వణుకుచు గద్గద కంఠముతో శ్రీకృష్ణునితో ఇట్లు అనియెను. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగాః. కృష్ణ, దేవ గంధర్వాది సమస్త దేవజాతియు నీ కీర్తికి మిక్కిలి ఆనందమును అనురాగమును పొందుచున్నవి. నిన్ను చూచి రాక్షసులు భయపడి పలు దిక్కులకు పారిపోవచున్నారు. సిద్ధులు మొదలగు భక్త బృందమంతయు నీకు నమస్కరించుచున్నారు. ఇట్లు గావించుట అంతయు యుక్తమే. ఈ శ్లోకము శ్రీ విష్ణు పంజరాదులలో ముఖ్యమంత్రముగా వినియోగింపబడును. మధుసూదన సరస్వతి దీన్ని రక్షోఘ్న మంత్రమని కూడా పేర్కొన్నారు. 36వ శ్లోకము 11వ అధ్యాయము. కస్మాచ్చతేన మేరన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాదికర్త్రే అనంత దేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్పరం యత్. ఓ మహాత్మా, నీవు మిక్కిలి గొప్పవాడవు, చతుర్ముఖునకు ఆది కారణమైన వాడవు. ఇట్టి నీకు ఆ బ్రహ్మాదులు ఎలా నమస్కరింపరు? నీవు పరిచ్ఛిన్నుడవు, బ్రహ్మాది దేవతలకందరకును ప్రభువువు, సకల జగత్తునందును వ్యాపించి విడవక యుండువాడవు. జీవాత్మతత్వము, ప్రకృతి తత్వము, ముక్తాత్మ తత్వమును నీవే అగుచున్నావు. త్వమాది దేవః పురుష పురాణః త్యమస్వ విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వం అనంతరూప. కృష్ణ, సృష్టికర్తయగు ఆదిదేవుడవును పురాణ పురుషుడవును నీకు శరీరమగు ఈ ప్రపంచమునకంతకును ఆత్మరూపమున పరమాధారభూతుడవును నీవే అవుచున్నావు. జగత్తునందు తెలుసుకుని వారును తెలియబడినవి యున్ను అన్నియు నీవే. ఇందుచే పరమ ప్రాప్యస్థానమును నీవే. అంతులేని స్వరూపము కలవాడా, చిదాత్మ అగు నీ ప్రపంచమును అంతను నీవే ఆత్మభూతుడవై వ్యాపించియున్నావు. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. వాయుర్యమోగ్ని వరుణః శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వః పునశ్చ భూయోపి నమో నమస్తే. నమో పురస్తాద్ అధపృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సముష్ణోషి తతోసి సర్వః. వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మ, ప్రపితామహుడు ఈ శబ్దములన్నీ నీకే వర్తించుచున్నవి. అన్నింటికి అంతర్యామిగా నుండువాడా శ్రీకృష్ణ, నీకనేక వేల వందనములు, మాటి మాటికి అనేక వందనములు. నీకు ముందును వెనుకను అన్ని దిక్కుల యందును వందనములు చేయుచున్నాను. మిక్కిలి వీర్యమును పరాక్రమమును గల నీవన్నిటికీ ఆత్మభూతుడివై
భూతుడవై అన్నిటినీ శరీరములుగా పొంది ఉన్నావు గాన వాటినన్నిటినీ తెలుగు శబ్దములచే నీవే చెప్పబడుచున్నావు. సఖేతి మత్వా ప్రసభం యదుక్తం హే కృష్ణ హే యాదవా హే సఖేతి అజానత మహిమానం తమేమం మాయా ప్రమదాత్ ప్రణయేన వాపి. శ్రీకృష్ణ, నీ యొక్క ఈ మహిమ ఎరుంగక పొరపాటు వలన చనువు చేతను స్నేహితుడవనే తలంచి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ చెలికాడా అని వినయము లేక పలికితిని. దానిని యచ్చాపహాసార్థం అసత్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోథవాప్యచ్యుత తత్సముక్షం తత్తాక్షమేయే త్వామహం అప్రమేయం. కృష్ణ, మనమిరువరము కలిసి విహరించున్నప్పుడును, పరుండనప్పుడును, కూర్చుండనప్పుడును, భుజించున్నప్పుడును, ఒంటరిగా ఉన్నప్పుడును, 10 మంది ముందు గాని పరిహాసము కొరకు ప్రమాణములచే తెలియని నిన్ను గౌరవముగా ఆదరించక అనుమానించితిని. వానినన్నిటినీ క్షమించ నేను ప్రార్థించుచున్నాను. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యస్య గురుర్గరీయాన్ నత్వత్సమోస్తభ్యధికః కుతోస్య లోకత్రయేప్యా ప్రతిమా ప్రభావః. సాటిలేని ప్రభావము గల స్వామి, జంగమ స్థావరమగు జగత్తునంతకు నీవు తండ్రివి, గురుడవు కావున నీవు ఉత్తమ పూజ్యుడవు. మరియు ముల్లోకముల యందును కారుణ్యాది గుణములలో నీకు సమానుడే లేనప్పుడు అధికుడు ఎట్లుండును? తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహం ఈశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయర్హపి దేవసోడుం ప్రియః ప్రియాయార్హసి దేవసోడుం. శ్రీకృష్ణ, నీవి ప్రపంచమునకు తండ్రివిని, గురుడవును గాన నీకు నేను సాష్టాంగముగా నమస్కరించి జగదీశ్వరుడవును స్తోత్రార్హుడవును అగు నిన్ను ప్రసన్నుడవగటవకై వేడుకొనుచున్నాను. తప్పు చేసిన పుత్రుడు గాన మిత్రుడు గాని నమస్కరించి దీనముగా యాచించిన తండ్రిని గాని సకుడిని గాని ఎట్లు ప్రసన్నులై క్షమింతురో అట్లే నాకు ప్రియుడవును పరమ దయామయుడవు అగు నీవును నీకు ప్రియుడనగు నా యొక్క సమస్తాపరాధములను క్షమించ ప్రసన్నుడనగుము. అదృష్టపూర్వం హృషితోస్మి దృష్ట్యా భయానే చ ప్రవదితం మనో మే తదేవ మే దర్శయ దేవరూపం ప్రసీద దేవేశ జగన్నివాస. కృష్ణ, ఇది వరకెన్నడును చూడబడని నీ అద్భుత విశ్వరూపమును సేవించి సంతసించుటయే కాక నా మనస్సు భయముచే కలతయు చెందినది. కావున సౌమ్యముగా నీ పూర్వ రూపమునే నాకు చూపుము. బ్రహ్మాది దేవతలకు కూడా ప్రభువా, సకల లోకాధారభూత నా యందు అనుగ్రహించుము. కిరీటనం గదనం చక్రహస్తం ఇచ్చామి త్వాం దృష్టుమహం తదైవ తనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే. ఓ కృష్ణ, ఇప్పుడు 1000 భుజములతో విశ్వశరీరుడవై కనపడుచున్నావు. నేను కిరీట గదాచక్రములతో కూడిన మునుపటి నీ రూపముచే చూడగోరెదను కనుక 4 భుజములతో కూడిన వెనుకటి సౌమ్య రూపమునే ధరించుము. మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితం ఆత్మయోగాత్ తేజోమయం విశ్వమనంత ఆద్యం యన్మే త్వధన్యేన దృష్టా పూర్వం
అర్జున, తేజో విధియును అంతటను వ్యాపించినదియును ఆది మధ్యాంతరహితమును మిక్కిలి గొప్పదియు అన్నిటికీ ఆది అయినదియు నీవు తప్ప ఇతరులెవ్వరూ ఇదివరలో చూడనట్టియు అగు నీ రూపము నా రూపము నీ యందనుగ్రహ బుద్ధిచే నా సంకల్పములన నీకు చూపబడినది. న వేదా యజ్ఞాధ్యయనైః న దానైః న చ క్రియాభిః న తపోభిః ఉగ్రైః ఏవం రూపః శక్య అహం సృలోకే దృష్టుం త్వదన్యేన కురు ప్రవీరః. ఓ అర్జున, నీకంటే ఇతరులెవ్వరూ కూడా ఈ లోకమున కేవల వేదాధ్యయనము చేతనే గాని యజ్ఞాదుల చే కానీ అధ్యయనము చేత కానీ అగ్నిహోత్రము చేతనే కానీ దానముల చేతనే కానీ ఉగ్రములైన తపస్సుల చేత కానీ నా నిజ రూపము చూడజాలరు. మాతే వ్యదామా చ విమూఢభావో దృష్టారూపం ఘోరమిదృక్మమేదం వ్యపేతభీః పీతమనా పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఇట్టి భయంకరమైన నా విశ్వరూపమును చూచి నీవు భయపడకము, తెలివి తప్పకము. నేను నీకు వెనుక పరిచితమైన సౌమ్యరూపము చే చూపెదను. నీవు భయము వీడి సంతుష్టుడవై ఆ రూపమునే మరల చూడుము. జై శ్రీకృష్ణ. ఇప్పటి వరకు 49 శ్లోకముల వరకు చెప్పుకున్నాము. మిగతాది వచ్చే ఆడియో వీడియో రూపంగా మీకు చదివి వినిపిస్తాను. జై శ్రీకృష్ణ. ఈ వీడియోని ఆడియోని మీరు విని చాలామందికి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్, ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధర్మో రక్షతి రక్షితః. జై శ్రీకృష్ణ.